ఇన్నాళ్లు తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడా అధికారికంగా లేదని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో ఉన్న విగ్రహాలన్నీ బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నవేనని వివరించారు. గత ప్రభుత్వం కనీసం రాష్ట్ర గీతం విగ్రహం పెట్టాలన్న ఆలోచన చేయలేదని చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమానికి స్వయంగా అందరినీ తానే ఆహ్వానించానని చెప్పారు మంత్రి పొన్నం. తెలంగాణ రావడానికి కారకులైనటువంటి యూపీఏ చైర్పర్సన్ ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్లో ఉంటిమి తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే రాకపోతుండే అనేటువంటి మాటకు అనుగుణంగా డిసెంబర్ 9 నాడు ప్రకటించినటువంటి ఈ సందర్భంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో కొన్ని చర్చ జరుగుతూ మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో గౌరవ సభ్యులు మాట్లాడుతూ మీరు అన్నీ మార్చుకుంటూ పోతూ ఉంటారని చెప్తున్నారు. తెలంగాణ చిహ్నము జరగలేదు అధ్యక్ష, అది చర్చకు జరుగుతూ ఉంది. తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా గేయం లేదు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్కి అనుగుణంగా తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి ఒక గీతం ఉండాలనే కనీస ఆలోచన లేనప్పుడు మా ప్రభుత్వం రాగానే తెలంగాణ గీతం ఉండాలనే ఒక గీతాన్ని తీసుకొచ్చి అధికారికంగా క్షేత్రస్థాయిలో దాన్ని వాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మన సచివాలయమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి, తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం. తెలంగాణ వ్యక్తిగా లేదా కుటుంబ పరంగా లేదా కొంతమందికి మాత్రమే పరిమితం కాదు కదా. తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనుల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ఈ తెలంగాణలో మనకంటే ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినాము మీరు కూడా దయచేసి పొరపాటు ఉండద్దు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడ లేదు. ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేసి కొత్త ప్రాణాలు అర్పించిన వాళ్ళ సంగతి ఒక నిమిషం అది కూడా నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణకు సంబంధించినటువంటి అనేక కళాకారులు మొత్తం వాళ్ళ జీవితం మొత్తం దార వస్తే తినడానికి తిండి లేకున్నటువంటి వాళ్ళని గౌరవించాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో మనం తప్పకుండా మంచిని మంచి చెడును చెడు అనడానికి ఇలా శాసనసభలోకి వచ్చి మేము కూడా నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు కలిసి ఇలా విగ్రహావిష్కరణ రమ్మని ప్రభుత్వం పక్షాన్ని ఆహ్వానించడం, కేంద్ర మంత్రి గారిని ఆహ్వానించడం, మిగతా గౌరవ పెద్దలందరినీ ప్రభుత్వం పక్షాన్ని ఆహ్వానించడం. వారందరూ వచ్చి తెలంగాణకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రాజకీయాలు వేరు, తెలంగాణ ప్రయోజనాలు దేశంలో చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు అధికార ప్రతిపక్షం తేడా లేకుండా అందరూ కలిసి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న అధ్యక్ష. ఇక్కడ కూడా తెలంగాణలో రాజకీయ పోరాటాలు విమర్శలు ప్రతి విమర్శలు ఒక పక్క ఉంటే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఈ యొక్క పవిత్ర దినాన తెలంగాణ తల్లి ఆవిష్కరణ సందర్భంగా ఒక వేదిక మీదకి వచ్చి మనమంతా ఒకటే తెలంగాణ ప్రయోజనాల కొరకు రాజకీయాలు వేరు తెలంగాణ అభివృద్ధి వేరు అనేటువంటి ఒక దిశను కేంద్రానికో లేదా సమాజానికి చూపెట్టే అవసరం ఉందనేటువంటి మాట మనవి చేస్తూ